ఓ రకంగా చెప్పాలంటే మొండి బకాయిదారు. అంటే ధనవంతులు వాళ్ళ పొలాలు తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు. ధనవంతులు అనే కంటే కూడా పెద్ద రైతు, మరీ కోటీశ్వరుడు కాదు, లక్షాధికారి. ఇది నిదానంగా తీరుద్దాంలే, ఏడిపోద్ది అని ఆగుతున్నాడు. అట్లాంటి వాళ్ళకి తీర్చారు, సామాన్య రైతుకి ఏం అందల. అదే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ముందు అంత సంపూర్ణ రుణమాఫీ చేస్తానన్నా సరే 25,000 రూపాయలు ఉన్న వాళ్ళకి 5,000 10,000 ఇవ్వటం ఇట్లాగే చేశాడు. కాబట్టి అసలు ఆ అమౌంటే నేను ఎక్కువ ఇచ్చాను కదా, అంతకుముందు ఎవడివ్వలేదు కదా. అట్లాగే డ్వాక్రా వాళ్ళకి 10,000 ఎవడివ్వలేదు కదా, నేనే 10,000 ఇచ్చాను కదా అని అనుకున్నారు. కానీ జనం ఏమనుకున్నారు, ఎక్కడ దెబ్బతిన్నారు, ఈయన అదేదో మొదటి ఏడాది చేసేసి ఉంటే జనం పెద్దగా ఫీల్ అయ్యేవాడు కాదు. లేట్ చేయడం వల్ల ఏమైంది, 3 ఏళ్ళు అయ్యేటప్పటికి అందులో ఈయన ఎలక్షన్ ప్రచారం అప్పటి నుంచి మీరు అప్పులు కట్టకండి అన్నారు. ఈయన నమ్మేసి వాళ్ళు చెల్లించలా, దానివల్ల బకాయిలు పడిపోయారు. ఈయన ఇచ్చిన డబ్బులు వడ్డీలకు వెళ్ళిపోయినాయి, అసలు అట్లాగే ఉండిపోయింది. దాంతో వీళ్ళు అప్పులు పాలైపోయారు. ఆ కోపంతో జగన్ కేసారు ఓట్లు ఆ రోజు, ప్రాక్టికల్ గా చెప్పాలంటే. ఇప్పుడు అట్లాంటి నెగిటివిటీ ఉందా గ్రౌండ్ లెవెల్లో? జగన్ చెప్పినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన దాంట్లో ఎంతమందికి అందింది? ఇతను 90% అంటున్నాడు. అందితే ఓటేయాలా లేదా? ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా చంద్రబాబు, అతనికి ఎందుకు వేయకూడదు? ఈ చర్చ నడుస్తుంది కదా. అతన్ని నమ్మాలా లేదా అన్న దాని మీద ఉంటది తప్పించి, ఈ ప్రస్తుతం ఎవరికి వాళ్ళైతే డిసైడ్ అయిపోయారండి, అందులో నో డౌట్ గెలుస్తామని. జనం కూడా ఎవరికి వేయాలో డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఎవరి వైపు ఉన్నారో తెలియట్లేదు వీళ్ళకి. మీకు ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే భయం ఎక్కువ కనబడుతుంది. ఎందుకని వాళ్ళకి భయం ఎక్కువ కనబడుతుంది అంటున్నానంటే, రకరకాల టాపిక్లు తీస్తున్నారు రోజుకి. ఇదిగో రైతులకు అన్యాయం అయిపోయారు, టీచర్లకు అన్యాయం అయిపోయారు, డాక్టర్లకు అన్యాయం అయిపోయారు, లేకపోతే రోజుకి ఒక 5 రకాల సెక్టార్స్ వీళ్ళందరూ నాశనం అయిపోయారు జగన్ వచ్చాక. అంతకుముందు బాగుండేవాడు, అంతకుముందు అద్భుతంగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని బట్టి ఏంటి, ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మంచి జరుగుతుందని జనం నమ్మట్లేదు. జగన్ చెడ్డోడు, జగన్ నాశనం చేస్తున్నాడని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అందువలన నాకు డౌట్ ఉంది అక్కడ. అంటే ముగ్గురు కలవడం వల్ల ప్రజలు అంత ప్రయోజనంగా ఏం ఫీల్ అవ్వట్లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అందరూ కలిశారు కదా తెలంగాణలో, మరి ప్రయోజనంగా ఫీల్ అవ్వాలిగా. మహాకూటమి ఎందుకు అవ్వాలా? బేసిక్ గా కూటమి అనేటువంటిది సఫిషియంట్ గా ఉంటే 2014లో పనికొచ్చింది. ఎందుకని 10 ఏళ్ళు ఈయన గ్యాప్, నేను మారానని చెప్పటం, పొత్తు వీళ్ళతో పెట్టుకోవడం, ఇవన్నీ కలిసి వచ్చింది. ఇప్పుడు ఏంటి టాపిక్, హోదా, ఇవన్నిటి గురించి 2014లో ఇప్పుడు ఏమైనా మారిందా? అంటే ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి మాట్లాడుకుంటే అప్పులే టాపిక్. అదే అప్పులు అనేటువంటి దాని గురించి